ఎప్పుడు కూడా మనకంటే భక్తిపరులైన వారితో ఉండాలి. అప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు, వాక్యం చదివావా, ప్రార్థన చేసావా అని వాళ్ళు మనల్ని అడుగుతారు. అడిగితే వాని పోరు పడలేకైనా ప్రార్థన చేసుకుంటాం, వాని పోరు పడలేకైనా బైబిల్ చదువుకుంటాం. ఎరా ప్రార్థనకు లేటుకు వచ్చినావా అంటే, ఏమో వాడు అడుగుతాడు రా బాబు అని ప్రార్థనకు కూడా కరెక్ట్గా మనం వస్తాం. కాబట్టి మన సహవాసం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలి? మనకంటే ఎక్కువ భక్తి పరులుగా ఉండే వాళ్ళతో ఉంటే నిన్ను వాళ్ళు పైకి లాగుతారు, మనకంటే భక్తిహీనులుగా ఉండే వాళ్ళతో ఉంటే వాళ్ళు కిందికి పీతలు. వాళ్ళు ఎవరోళ్ళు? పీత. భక్తిహీనత కలిగిన ప్రతి వాళ్ళు ఎవరు? పీతలు. ఎవరు వాళ్ళు?